ప్రపంచ కుబేరుడు మస్క్ అన్నంత పనిచేశారు. అమెరికా అధ్యక్షుడు మాజీ మిత్రుడు ట్రంప్తో విభేదాల నేపథ్యంలో అమెరికా రాజకీయాల్లో సంచలనానికి తెరలేపారు. దేశంలో పాతుకుపోయిన ద్విపక్ష రాజకీయ వ్యవస్థకు సవాల్ విసురుతూ అమెరికా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికన్లకు స్వేచ్ఛను తిరిగి ఇస్తామన్నా అనే నినాదంతో మస్క్ కొత్త అడుగు వేశారు. ది అమెరికా పార్టీ అనే పేరుతో పొలిటికల్ ప్రస్థానం ప్రారంభిస్తున్నట్లు మస్క్ ట్వీట్ చేశారు. గతంలో ఎక్స్లోనూ మస్క్ పార్టీ పెట్టే అంశంపై ఆన్లైన్ ఓటింగ్ నిర్వహించారు. ఆసక్తికరంగా అప్పట్లో 80% మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు. ఇప్పుడు కూడా కొత్త పార్టీ ఏర్పాటుపై మస్క్ ఆన్లైన్ పోలింగ్ పెట్టగా 64% మంది అనుకూలంగా ఓటు వేశారు. ఆ స్క్రీన్ షాట్లను మస్క్ తన ట్వీట్ లో పంచుకున్నారు. కాగా తమ పార్టీ 2026లో జరిగే మధ్యంతర ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని మస్క్ తెలిపారు. 2 నుంచి 3 సెనేట్ స్థానాలు, 8 నుంచి 10 ప్రతినిధుల సభ స్థానాల్లో పోటీ చేసి కీలక చట్టాలపై నిర్ణయాత్మక శక్తిగా మారడమే తమ లక్ష్యమని వివరించారు. ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన వివాదాస్పద బిగ్ బిల్ను మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లులో విచ్చలవిడి ఖర్చులు ఉన్నాయని, దేశంలో ఉన్నది ఒకటే పార్టీ అని, అది పోర్కీ పిగ్ పార్టీ అని ఘాటుగా విమర్శించారు. ఒకప్పుడు ట్రంప్ కు అత్యంత సన్నిహితుడిగా, ప్రభుత్వ సామర్థ్య విభాగానికి సలహాదారుగా పనిచేసిన మస్క్ ఆయనతో బహిరంగంగా విభేదించడంతో వివాదం ముదిరి పాకాన పడింది. మస్క్ పార్టీ ప్రకటన చేసినప్పటికీ ఇప్పటి వరకు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద పార్టీని అధికారికంగా నమోదు చేయలేదు. అమెరికాలో కొత్త పార్టీని స్థాపించడం అంత సులభం కాదు. ప్రతి రాష్ట్రంలోనూ కఠినమైన నిబంధనలు, లక్షలాది సంతకాల సేకరణ వంటి సవాళ్లు ఉంటాయి. ఈ అడ్డంకులను అధిగమించి మస్క్ తన పార్టీని ఎంతవరకు ముందుకు నడిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.